నమస్తే మా అందరికి. ఈ రోజు రథయాత్ర కాబట్టి అమ్మ అయితే పొద్దున్నే టెంపుల్ కి తీసుకెళ్ళి అని అన్నది. సో మరి ఇంకెందుకు లేట్ అని అమ్మకి అయితే టెంపుల్ కి తీసుకెళ్లి దర్శనం చేయించాను అనమాట. సో దర్శనం చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చూస్తే రథాలన్నీ రెడీ అయిపోయాయి. డెకరేషన్స్ అన్ని చాలా బాగా చేశారనమాట మన పర్లాకి. సో ఈవినింగ్ అయితే రథాలన్నీ లాగుతారు కాబట్టి మేమైతే అందరం కలిసి ఈవినింగ్ అయితే వెళ్ళాం. ఎవ్రీ ఇయర్ కూడా 4:30 అలాగా ఆ టైంకి లాగుతారు అనమాట రథాలు. సో ఆ టైం కూడా మేము వెళ్ళాము. వెళ్ళేసరికి జనాలు అన్ని ఫుల్ గా నిండిపోయారు అనమాట. ప్యాలెస్ షీట్ మొత్తం జనాలు ఉన్నారు. సో డాన్స్లు అవి ఇవి చాలా హంగామా చేశారనమాట. సెలబ్రేషన్స్ అయితే మామూలుగా లేవు. సో అంత సౌండ్స్ తీన్మారు కూడా ఉన్నాయి. మనం కాగుతాము, మనం కూడా 2 స్టెప్లు వేస్తాం అనమాట. మనం ఇలా డాన్స్ చేస్తున్నాము లేదు, స్కూల్ ఫ్రెండ్స్ అందరూ కలిసారనమాట. ఎక్కడ కలిసారు అనుకుంటున్నాం, మేము ఎక్కడే చదువుకున్నాము, దాన్ని ఆ స్కూల్ కింద బయటనే కనిపించారనమాట అందరం. సో ఇలా వీళ్ళు కలవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. స్కూల్ ఫ్రెండ్స్ అనమాట. చాలా డేస్ తర్వాత కలిసాం కదా, అప్పుడప్పుడు కలుస్తుంటారు, అంత రేర్ అనమాట అప్పుడు రాడు బయటికి. సో వాళ్ళతో కలిపి రథం అయితే లాగడానికి వెళ్ళాం అనమాట. అందరం కలిపి రథం లాగాం. సో ఈ రథం లాగుతుంటే చాలా బాగా అనిపించింది. ఎందుకు అనుకుంటే జగన్నాథుడే స్వయంగా మన ప్యాలెస్ లో నడుస్తుంటే అనిపించింది అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇది మన పర్లాకిన రథయాత్ర. మీ ఏరియాలో కూడా ఇలా చేస్తుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.